అందరికీ నమస్కారం. భవిష్య 139 ఛానల్కు స్వాగతం. మనలో చాలామందికి అక్కర్లేని పనికిమాలిన ఆలోచనలు అస్తమానం వేధిస్తూ ఉంటాయండి. ఇవి ఎక్కువగా రాత్రిపూట. రాత్రి మనం బెడ్పై చేరగానే వెంటనే నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. దీనికి కారణం ఓవర్ థింకింగ్ అనేది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే. దీనివల్ల మానసిక ప్రశాంతత కరువవడమే కాకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా కష్టమవుతుందండి. రాత్రి పడుకున్నాక పాత విషయాల గురించి ఆలోచించడం, రేపు ఏం జరుగుతుందో అని ఆలోచించడం, ఇలా చేయడం వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి నిద్ర కరువవుతుంది. ఇలా ఓవర్ థింకింగ్ ఆపడం అనేది చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. ముందుగా చేయవలసింది మనకున్న సమస్య గురించి లేదా మనం ఆలోచిస్తున్న విషయాల్ని ఒక 5 నిమిషాల పాటు కేటాయించి ఒక పేపర్ మీద రాయాలట. అందులో అనవసరమే అనిపించినవన్నీ కొట్టేయాలి. అవసరమా అనుకున్నవి సమస్య సాల్వ్ చేసుకోవాలన్న వాటి మీద దృష్టి పెట్టాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే సగం సమస్యల్ని మనం పక్కకు పెట్టేయచ్చు. అది అలా రాసుకొని మనం వాటిని మళ్ళీ చూసుకున్న తర్వాత అది ఒక సమస్య అని కూడా మనకు అనిపించదు. అంటే మనకి అక్కర్లేని ఆలోచనలో ఎన్నో రకాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత వాటి గురించి ఆలోచన మాని వేరే పనిలో నిమగ్నం అవ్వాలని చెప్తున్నారు నిపుణులు. ఎప్పుడు కూడా జరిగిపోయిన గతం గురించో జరగబోయే భవిష్యత్తు గురించో ఆలోచించకంట ప్రస్తుతం జరుగుతున్న దానిపై దృష్టి పెట్టాలట. మెడిటేషను, శ్వాస మీద ధ్యాస వంటివి చేయడం ద్వారా కొంతవరకు సమస్య సాల్వ్ అవుతుంది. ఏదైనా సమస్య వేధిస్తున్నప్పుడు దానితో పరిష్కారం వెతకడం, మనకు వచ్చిన ఆలోచనలు ఒక పేపర్ మీద రాయడం చేయమని చెప్తున్నారు నిపుణులు. ఖాళీగా ఉన్నప్పుడే మనల్ని ఆలోచనలు వేధిస్తాయి. అందుకే ఖాళీ అని అనిపించినప్పుడు వేరే మనకి ఇష్టమైన పనుల మీద దృష్టి పెట్టడం వల్ల, అంటే ఒక బుక్స్ చదవడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, గార్డెనింగ్ చేయడం కానీ, ఇలా ఏదైనా ఒక మనకి ఇష్టమైన పని మీద దృష్టి పెట్టడం వల్ల అనవసరమైన ఆలోచనలు మనల్ని వేధించవు. చివరగా ఒక మాట, అతిగా ఆలోచించడం వల్ల సమస్యలు పరిష్కారం కావండి, పైగా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. కాబట్టి వీలైనంత వరకు అక్కర్లేని విషయాలు, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఆలోచించకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.